హాయ్ అండి అందరికి ఈ రోజు వచ్చేసి చాలా యూజ్ఫుల్ అయ్యే ఒక వీడియో అయితే చేస్తున్నాను. అసలు కటింగ్ రాదు, స్టిచ్చింగ్ ఒకటి చేస్తాము, మాకు బ్లౌజ్ కట్ చేసుకోవడం రాదు అన్న వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడుతుంది. మీరు సేవ్ చేసుకుని ఎప్పుడైనా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. మీరు సైజు బ్లౌజ్ ఎలా ఉందో అలాగే కట్ గా వస్తుంది అనమాట. ఓకేనా, మనం ముందుగా అయితే వీడియో స్టార్ట్ చేసేస్తున్నాము. మీరు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి ఛానల్లో మొత్తం అన్ని కూడా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి చూడండి. నేను ముందుగా ఒక పావించ్ అంతా కటింగ్ అయితే చేసుకున్నాను అనమాట. అంటే ఖర్చులన్నీ కూడా ఎగుడు దిగుడు ఉన్నవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 1 ఇంచు నడుం కింద వదిలేను అనమాట. అంటే మనకి రెండు వైపులా ఇటు నడుం కింద ఒక 1/2 ఇంచు, షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచు పోతుంది కదా కుట్లలోకి, అక్కడ 1 ఇంచు వదులుకున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా నేను మెడ గీస్తున్నాను. ఈ మెడ మనం ఒక 1/2 ఇంచు వదులుకుని ఎదరకి గీసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే కుట్టిన తర్వాత అంత వెనక్కి వెళ్తుంది అనమాట అండి. మనం ఖర్చు ఎంతో కొంత పెట్టే కుడతాం కాబట్టి చూడండి, అంత ఎగస్ట్రా వెనక్కి వెళ్తుంది కాబట్టి సరిపోతుంది అనమాట కుట్టిన తర్వాత. అలాగే షోల్డర్ చూసారు కదా, ఇది అసలు మెజర్మెంట్. ఓకేనా, మనం ఇక్కడ ఒక 1/2 ఇంచు లేదా ఒక 1/2 ఇంచు పెంచుకుంటాము. ఇక్కడ చూడండి, నేను చంక ఎంత వచ్చింది అనేది కూడా మనం అసలు ఈ మెజర్మెంట్ ఇలా పెట్టామంటే ఎంత వచ్చింది, 6 ఇంచులు వచ్చింది, 5 ఇంచులు వచ్చి 5.5 ఇంచులు వచ్చింది, మనం ఏం చూడక్కర్లేదు. యాజ్ ఇట్ ఈజ్ ఇంకా సేమ్ మన షేప్ ఇచ్చేయడమేనమాట అండి. ఓకేనా, మనం చూడండి ఇప్పుడు కొలుసుకుంటున్నాను నేను. ఇక్కడైతే నేను ఒక 1.5 అంతా మధ్యలో గీత ఇచ్చుకున్నాను అనమాట. అంటే డాట్ ఇచ్చాను. ఈ బ్లౌజ్ చూడండి మనకి 9.5 సైజు వచ్చింది అనమాట. అసలు మెజర్మెంట్ 9.5 సైజు అయితే 38 సైజు బ్లౌజ్ అనమాట ఇది. ఓకేనా, మనం ఒకటి 1.5 ఇంచు ఖర్చు ఇచ్చుకుంటున్నాం. ఇక్కడ చూడండి 1.5 దగ్గర గీత పెట్టాను కదా, అక్కడ నుంచి 3 ఇంచులు అటు ఇటు కూడా చేసి నేను డాట్లు ఇచ్చుకుని షేప్ అయితే గీసుకున్నాను. ఓకేనా, చంక అయితే ఇలా కంప్లీట్ అయింది. చూడండి మనకి ఇక్కడ చుట్టు కొలతలు 9 ఇంచులు వచ్చింది అనమాట. కుట్టిన తర్వాత కుట్టిన బ్లౌజ్ ని మనం చూసుకుంటున్నాము. ఇప్పుడు చంక ఎంత ఉంది వీళ్ళకి అని 8.5 ఇంచులు ఉంది. ఈ 8.5 ఇంచులు ఇక్కడ వచ్చిందేమో అనేది ఒక్కసారి చూసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి ఒక 9 ఇంచులు వచ్చింది కదా చుట్టుకొలతలో చంక, మనకి ఒక 1/2 ఇంచు షోల్డర్ ఖర్చులకు పోతుంది కాబట్టి కరెక్ట్ గా సరిపోతుంది అనమాట అండి 8.5. ఓకేనా, ఇక్కడ నెక్ చూడండి. ఇప్పుడు నెక్ వచ్చేసి నేను చుట్టుకొలత చూసుకున్నాను అనమాట. కరెక్ట్ గా 24 ఇంచులు ఉంది. అందులో సగభాగం 12 ఇంచులు అనమాట. ఆ 12 ఇంచుల్ని నేను 12 ఇంచులు మెజర్మెంట్ లో ఉందో లేదో ఒకసారి చూసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా బ్లౌజ్ అయితే మనం కట్ చేసేసుకుంటాము. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది అనమాట అండి. అలాగే ఇక్కడ నేను ఒక్కసారి మెజర్మెంట్స్ అన్ని కూడా చూసుకుంటున్నాను, ఎంత వచ్చింది ఏంటి అనేది ఇలా చూసుకుంటున్నాను అనమాట. అసలు చూసుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట అండి, అంత బాగా మెజర్మెంట్స్ అయితే కరెక్ట్ గా వచ్చేస్తాయి. అలాగే ఒక 1/2 ఇంచు క్రాస్ తీస్తున్నాను చూడండి. ఈ క్రాస్ తీయకపోతే బ్లౌజు మన నడుం దగ్గర నీట్ గా కనబడదు అనమాట. ఇలాగ తిత్తిలాగా ఇంత ఒక 1/2 ఇంచో 1 ఇంచో మిగిలి చిరాగ్గా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఇక్కడ డాట్ కోసం అనేసి ఒక 4.5 ఇంచుల దగ్గర పైన టిక్ పెట్టాము, ఒక 1/2 ఇంచు అటు ఇటు చేసుకున్నాము అనమాట. అంటే డాట్ కోసం. ఓకేనా, సెంటర్ డాట్స్ వేస్తాం కాబట్టి అక్కడ. ఓకేనా, అలాగే మనం ఫ్రంట్ పార్ట్ ని గీస్తున్నాం చూడండి. ఇప్పుడు సేమ్ ఎలా అంటే మన బ్లౌజ్ ఎలా ఉంది అలాగే గీసేసుకున్నాను అనమాట నేను. మనం చిన్న చిన్న తేడాలు ఉంటాయన్నమాట అడ్జస్ట్మెంట్లు చేసేవి ఫ్రంట్ పార్ట్ లోని. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక 1/2 ఇంచు మనం సెంటర్ లో డాట్ ఇచ్చుకొని అలా షేప్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగాని. అలాగే ఇక్కడ కూడా చూడండి, మీరు ఒక 2 ఇంచులంతా ఇక్కడ డాట్ పెట్టాం కదా స్టార్టింగ్ లోని. అలాగే నడుం కింద కూడా ఒక 1.5 ఇంచ్ డాట్ పెట్టాం. అలాగే మధ్యలో అయితే అసలు తగ్గించట్లేదు చూడండి. మీకు ఒక విషయం చూపించలేదు ఏంటంటే, మనం
ఫ్రంట్ పార్ట్ ఎంత పొడవు ఉందో అంటే సెంటర్ నుంచి చూసుకోవాలన్నమాట. షోల్డర్ దగ్గర నుంచి పొడవు మనం సెంటర్ డాట్ వేస్తాం కదా, అక్కడ వరకు పొడవు అనేది చూసుకుంటాము. అలా నేను పొడవు చూసుకోవడం మీకు చూపించలేదు, సారీ అండి. అయితే ఇక్కడ అలా నేను పొడవు చూసుకొని అక్కడికి నేను కింద డాట్ అయితే ఇచ్చాను. అలాగే ఇక్కడ మెడ చూడండి, మెడ కూడా ఇలా వేసుకొని మనం కరెక్ట్ గా వాళ్ళు ఎంత అయితే పెట్టారో అంతా చూసుకున్న తర్వాత ఒక పావించి ఎదరికి మనం ఖర్చుకి కోసం అవతలకు పెట్టాము. అవతల అసలుది ఇవతలది ఖర్చుది అనమాట. అంటే ఖర్చుతో సహా కుట్టిన తర్వాత వెనక్కున్న నెక్ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. అంటే కరెక్ట్ గా మెజర్మెంట్ అనేది వాళ్ళకి ఎంత ఉందో అంత కరెక్ట్ గా సరిపోతుంది. అలాగే ఇదిగోనండి, ఇంక ఇలాగా కట్ చేసేసుకుంటున్నాం. ఏం లేదండి, మనం నడుము అంటున్నాను, బాడీ పార్ట్ లో మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి తేడా ఏంటంటే మనం పొడవులో 1.5 ఇంచు గాని 2 ఇంచులు గాని తగ్గుతుంది అనమాట. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే 1.5 ఇంచు 1 ఇంచు తగ్గుతుంది అంతేని. చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే 2 ఇంచులు అలాగా తగ్గుతుంది అనమాట. తగ్గించాలి, ఎంతో కొంత ఫ్రంట్ కి బ్యాక్ కి పొడవు అనేది తగ్గించాలి, అంతేనండి. ఇంకేం లేదు తేడా అనేది. యాజ్ ఇట్ ఈజ్ మనం ఇలా కట్ చేసేసుకుంటున్నాము, చంకలోతు కూడా తీసేసుకుని. ఓకేనా, ఎంత బాగా వచ్చిందో చూడండి, కటింగ్ షేప్ మీకు తెలుస్తుంది కదా. మనం కుట్టడం రాకపోయినా ఆ షేప్ లోనే మనకు అర్థం అవుతుంది. ఇక్కడ చూడండి, 3 ఇంచుల దగ్గర టిక్ పెట్టుకున్నాను నేను. అలాగే టిక్ పెట్టుకొని ఒక 2.5 ఇంచుల దగ్గర పొడవలో తీసుకుంటున్నాను అనమాట. డాట్ పొడవు వచ్చేసి 3 ఇంచులు. అలాగే మధ్యలో ఈ 2 ఇంచులు తీసాను అనమాట. అంటే 1 ఇంచు 1 ఇంచు ఒక్కొక్క వైపుకి వస్తుంది. చూడండి, మొత్తం ఇలా చూసుకుంటే మనం డాట్ తో సహా 4 ఇంచులు ఉందన్నమాట. ఇది 4 ఇంచుల దగ్గరికి మనం సెంటర్ డాట్ అనేది ఇచ్చాము. అర్థమవుతుందా మీకు? ఇక్కడ చూస్తున్నట్టయితే మనం సెంటర్ డాట్లు ఇచ్చాం కదా, ఈ చంక వైపు అలాగే నెక్ వైపును, అక్కడ కూడా ఒక పావు ఇంచు అలా మనం టిక్ పెట్టుకుంటాం. అలాగే మీకు చూడండి, సెంటర్ లో ఈ రౌండ్ షేప్ లో గ్యాప్ అనేది రావాలి. ఓకేనా, ఇదైతే మనకి ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. మనం ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాం అనమాట. హ్యాండ్స్ వచ్చేసి మనము 1 ఇంచు ఎక్స్ట్రా ఖర్చుకి తీసుకుంటున్నాం. ఖర్చులోకి కావాలి కాబట్టి పైన మనకి పైకి కిందకి కలుపుకొని హాఫ్ ఇంచ్ కాడికి 1 ఇంచ్ తగ్గించుకున్నాం. అలాగే ఇది యాజ్ ఇట్ ఈజ్ అనమాట అండి. హ్యాండ్ వాళ్ళది ఎలా అయితే పెట్టారో అలాగా గీత గీసేసుకోవాలి. అలాగే సెంటర్ లో చూసారు కదా, ఇలా నొక్కి పట్టి లోపల గీత దగ్గర అంటే కుట్టు దగ్గర గీత పెట్టాను నేను. అలాగా మనం షేప్ అనేది ఇచ్చేసుకుంటున్నాం. సేమ్ అండి, ఇంకెలా ఉందో బ్లౌజు హ్యాండ్ కొలత అలాగే తీసుకొని మనం ఈ షేప్ అనేది ఇచ్చేసుకున్నాం. ఎలా వచ్చిందో ఒక్కసారి చూసుకోవాలన్నమాట. మనకి ఈ బ్లౌజు సైజు చేతి పొడవు ఎంత ఉందో చూసుకుని దానికి కింద 3 ఇంచులు డౌన్ ఇస్తాం మామూలుగా అయితేని. ఇది ఎలా ఉందనేది ఒక్కసారి చూస్తున్నాను అనమాట. కరెక్ట్ గా 3 ఇంచులు డౌన్ వచ్చింది. ఇంకా అంతేనండి, పర్ఫెక్ట్ గా ఉంటది బ్లౌజ్. కట్ చేసేస్తాము హ్యాండ్ అయితేని. ఓకేనా, స్టిచ్చింగ్ వీడియో కూడా ఉంటది ఫ్రెండ్స్, అక్కడ కూడా స్కిప్ చేయకండి. మనం ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఈ సెంటర్ పార్ట్ దగ్గర ఒక డాట్ ఇచ్చాం కదా, మనం ఆ డాట్ పక్క నుంచి ఇంకొక హాఫ్ ఇంచ్ దగ్గర డాట్ ఇచ్చాము. అది ఈ విధంగా మడత పెట్టుకొని ఇక్కడ చూడండి, ఫ్రంట్ కి మనకి లోతు తీస్తాం అనమాట, హ్యాండ్ లోతు. ఆ గీత అనేది అలాగ వస్తుంది అనమాట. గీత ఎంత బాగా వచ్చిందో చూడండి. మనం నార్మల్ గా ఎలా ఉన్నదాన్ని అలా ఉంచి మనం లోతు తీయాలంటే తీయలేము. ఈ విధంగా నేను చెప్పిన విధంగా టిప్పు ఉపయోగించి తీసారంటే సూపర్ గా కటింగ్ అయితే షేప్ అయితే వస్తుంది అనమాట, ఎక్కడ ముడతలు అది రాకుండా. ఓకేనా, ఇలాగా కట్ చేసి పెట్టుకుంటున్నాము. దీని స్టిచ్చింగ్ వీడియో కూడా నేను పెడతాను, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇంకా ఇదంతా కూడా మనం పై పార్ట్ అంటే మెయిన్ పార్ట్ మీద వేసేసుకొని గీసేసుకోవడమేనమాట. క్రాస్ కటింగ్ కదండి, ఇది క్రాస్ కట్ గా అంటే మనం ఈ మూలగా వేసుకుంటున్నాం అనమాట. ఏదో ఒక మూల వీలు చూసుకుని అలా వేసుకొని కట్ చేసేసుకోవడమే క్రాస్ కటింగ్.
చాలా నీట్ గా అయితే ఉంటది అనమాట బ్లౌజ్. ఈ విధంగా కట్ చేసేసుకోవడమేనమాట. నెక్స్ట్ వీడియో అయితే మాత్రం మీకు నేను స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను, ఎలా స్టిచ్ చేస్తున్నాను. అది ఎక్కడ కూడా అంటే ప్రతి దాంట్లో కూడా మనకి స్టిచ్చింగ్ లో ఏంటి, కటింగ్ లో ఏంటి, చాలా టిప్స్ అయితే ఉపయోగించాలి. మీరు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఉంటేనే మీకు అవన్నీ తెలుస్తాయి. ఓకేనా? చూస్తూనే ఉండండి మన ఛానల్ ని. మీకు ఇంతకు ముందు వీడియో అయితే నేను ఒక వీడియో లాంగ్ ఫ్రాక్ వీడియో పెట్టాను కదా, స్టిచ్చింగ్ వీడియో పెట్టాలి అని అనుకున్నాను. కొన్ని కారణాల వల్ల పెట్టలేకపోతున్నానండి. నెక్స్ట్ వచ్చేది ఈ కటింగ్ వీడియో అయిపోయిన తర్వాత ఆ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. ఓకేనా? ఈ రోజుకైతే ఇదే.